బాలకోటి గారు చాలా కీలకమైన అప్డేట్ వచ్చింది ఇప్పుడే, బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై దుష్ప్రవర్తన, ప్రయోజనాల ఘర్షణ మరియు ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఒక రిట్ పిటిషన్ దాఖలైందట. కీర్తన గారు, మీకు ఏమన్నా తెలుసా ఈ అప్డేటు? లేదు వర్మ గారు. ఓకే, నేను చదివి వినిపిస్తాను చూడండి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడైన శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్కేఆర్ ఈ కేసుపై సిబిఐ విచారణ కోరుతున్నారట. ప్రధాన ఆరోపణలు మరియు కారణాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం దాఖలైన ఈ పిటిషన్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొనసాగడం మంత్రిత్వ నీతి మరియు ప్రజా జవాబుదారీతనానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారట. పిటిషన్లో కొన్ని కీలక అంశాలు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ శ్రీ పవన్ కళ్యాణ్ కొణిదెల తన చిత్రం హరిహర వీరమల్లు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారని పిటిషన్లో ఆరోపించబడింది. ఈ చిత్రం జూలై 23, 2025న ప్రీమియర్ అయ్యింది. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రం విడుదలైన మొదటి 10 రోజులకు టిక్కెట్ల ధరలను పెంచడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడమేనని పిటిషన్ అభిప్రాయం. ఇక ప్రభుత్వ వనరుల వాడకం. సినిమా సంబంధిత కార్యక్రమాల్లో ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు మరియు ఇతర వనరులను ఉపయోగించారని, ప్రవర్తన నియమాలు ఇవన్నీ కూడా దీని మీద ఏంటి మళ్ళీ టికెట్లు మొదలైందా సినిమా అయిపోయినని? వాళ్ళ ఏడుపు అధికారంలో లేకపోయినా ఇటువంటి వాళ్ళని ఎవరో పెట్టినా ఒకటే కదా సార్. పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, అది ఓన్లీ కామన్ స్ట్రాటజీ. సో దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇలాంటి వాటి వల్ల ఫరక్ కూడా పడదు. కానీ నేను ఫస్ట్ శ్రీనివాస్ టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడతారా లేకుంటే నన్ను మాట్లాడమంటారా? మీరు అవకాశం ఇస్తే నేను కౌంటర్ ఇస్తాను ఆయనకి. వైసీపీ గారు కొన్ని మాట్లాడారు కాబట్టి. వర్మగారు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి, మళ్ళీ కౌంటర్ మళ్ళీ ఇస్తారు. మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారా లేదా అన్నది చెప్పకుండా ఎందుకు వేరేది డైవర్ట్ చేస్తారు? మీరు మీ వరకు వస్తే ఏది అడిగినా డైవర్షనే ఉంటుంది మీ దగ్గర. సూటిగా సమాధానం మీ దగ్గర దొరకదు మాకి. సరే ఆవిడ అప్డేట్ తీసుకొని చెప్తారులేండి, లోపు ఏముంది. సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్ అవ్వండి. ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ వాడినారా లేదా అని చెప్పడానికి తెలియదు. టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారా సురేంద్ర నాయుడు గారు? దానికి మరీ ఎందుకు సార్ ఆయన అప్డేట్ తీసుకోవడము? ఆమె చెప్పచ్చు, ఆమెకు అన్ని తెలుసు, వారికి తెలియదేమి లేదు. ఓకే, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఏంటి సురేంద్ర నాయుడు గారు? ఒక్క నిమిషం ఇస్తాను శ్రీకాంత్ గారు. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అదే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. క్రాస్ టాక్ వద్దు. సురేంద్ర నాయుడు గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినట్టున్నారు సార్? ఇప్పుడు వీళ్ళకి ఇంకేం పని ఉన్నది కదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా డబ్బులు అతను సంపాదించి సినిమాల్లో యాక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల సొత్తునంతా దొబ్బేసి ఈయన నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేయట్లేదా? ఈయన వీళ్ళ పిల్లలను చూసేదానికి దావోసు పోతున్నానని చెప్పి నెపం చెప్పి ఈయన ఎక్కడికి పోయాడు? ముందు ఎక్కడికి పోయినాడు, దాని తర్వాత ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది? అంటే వీళ్ళ నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు వెంకటేశ్వర నాయుడు ఫ్లైట్ దగ్గరికి బుల్లి కారు వేసుకొని బుగ్గ కారు వేసుకొని వెళ్ళాడు కదా. ఆ బుగ్గ కారులోనే ఈ డబ్బులన్నీ లిక్కర్ డబ్బులన్నీ వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ స్పెషల్ ఫ్లైట్లో ఈ డబ్బులన్నీ ఎక్కించి ఆయన దావోస్ పర్యటన పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేశాడు. అప్పుడు అందరూ చూడండి, అప్పుడు అన్నీ కూడా మీడియాలో వచ్చింది. దావోస్కు స్ట్రైట్గా పోవాల్సినటువంటి ఫ్లైట్ దావోస్కు పోకుండా వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పిల్లల దగ్గరికి పోయి దాని తర్వాత దావోస్కి వెళ్ళింది. అంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర పెట్టేసి దాని తర్వాత దావోస్కి వెళ్ళాడు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేయట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? సినిమా ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలు చేసేవాళ్ళు వ్యాపారంలో ఉండారండి. పవన్ కళ్యాణ్ ఒకడే కాదండి సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేసింది. ఎంజీఆర్ చేశారు, గణేశన్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, చాలా మంది చేశారు. అంతెందుకు మన రోజా గారు చేశారు. రోజా గారు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే
ఈడ జబర్దస్త్ షోలు చేశారు, జబర్దస్త్ షోల్లో డబ్బులు సంపాదించారు. మరి అవన్నీ కూడా తీయాలి కదా. మరి ఆ విధంగా తీయాలనుకుంటే అంటే రోజా గారికి ఒక రూలు, పవన్ కళ్యాణ్ గారికి ఒక రూలా?